ఆ! వెంకట్ సార్ గారు, ఇప్పుడు ముఖ్యంగా మావోయిస్టుల పార్టీలో లేఖల యుద్ధం ఏంటి? అగ్రనాయకుల మధ్య లేఖలు పెట్టిన చిచ్చు. ఇప్పుడు జగన్ గారేమో మా ఎవరైతే లేఖ రాసారో ఆయనతో మాకు సంబంధం లేదు అని జెప్పేసి జగన్ గారి లేఖ. అభయ్ అవును. గారేమో ఆయుధాలు వీడుదామన్నట్టు గూడా అభయ్ గారి లేఖ. ఈ 2 లేఖల వల్ల ముఖ్యంగా మావోయిస్టు సభ్యులు, పొలిట్ బ్యూరో సభ్యులు ఇబ్బంది పడుతున్నారు. ఎవరో ఉన్నారు అన్నట్టు. అంటే లీకులు ఎవరిస్తున్నారో అర్థం కావట్లే అన్నట్టు గూడా మాట్లాడుకుంటున్నారు. ఏం జెప్తారు సార్? ఎవరు లీకులు ఇస్తున్నారు మావోయిస్టు పార్టీలో పోలీసులకు? ఎందుకు అగ్రనేతలు కూడా ఎన్‌కౌంటర్‌లో చనిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటే ఏం జెప్తారు? ఈ మావోయిస్ట్ పార్టీ గత 4, 5 ఏళ్ల నుంచి క్రమంగా తన ప్రాబల్యం ఉన్నటువంటి ప్రాంతాల నుంచి దాదాపు విత్‌డ్రా కావడం అనేది జరుగుతా ఉన్నది. మీకు హ్మ్. కొంత మధ్యప్రదేశ్ నుంచి వాళ్ళు అక్కడ ఎక్స్‌టింగ్విష్ అయిపోయిర్రు. అటు జార్ఖండ్, బీహార్‌లో కూడా వాళ్ళకు పెద్దగా ప్రెజెన్స్ ఏం లేదు. తెలంగాణలో కూడా అదే జరిగింది. ఆంధ్ర ప్రాంతంలో కూడా ఇప్పుడు ఇవాళ వాళ్ళకు ప్రెజెన్స్ లేదు. అట్లా కేవలం ఒక దండకారణ్య ఏరియాలో మాత్రమే కాన్సంట్రేట్ అయ్యిండ్రు. దాదాపు 80 జిల్లాల నుంచి ఇప్పుడు 6, 7 జిల్లాలకు తగ్గిపోయిండ్రు వాళ్ళు. తర్వాత ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా పూర్తిగా ఒక రకంగా హిందుత్వ ద్వారా ఇది దేశాన్ని హిందుత్వ దేశంగా మార్చుకోవాలి. ఒక మనువాద సిద్ధాంతాన్ని అమలు చేయాలి. వర్ణ సిద్ధాంతాన్ని అమలు చేయాలనేటువంటి లక్ష్యం పెట్టుకున్నటువంటి పార్టీ కేంద్రంలో చాలా నిర్దాక్షిణ్యంగా ఈ ఈ ఈ మావోయిస్ట్ పార్టీ మీద దాడి చేస్తా ఉన్నారు. సరే, ఎంతో కొంత వాళ్ళకి వెసులుబాటు కావాలని వాళ్ళు కూడా చర్చలకు సిద్ధమే అని చెప్పడం జరిగింది. వాళ్ళు చర్చలకు సిద్ధం అని చెప్పింది కూడా వాళ్ళలో అందులో నిజాయితీగా లేదని నేను కూడా భావిస్తున్నా వ్యక్తిగతంగా. ఎందుకంటే తుపాకులు పట్టుకొని మేము ఓపెన్గా తిరుగుతాం, మీరు చర్చలకు పిలవండి అంటే వాళ్ళు కూడా గవర్నమెంట్ పిలువది. రాజ్యాంగం ఒప్పుకోదు, ప్రభుత్వం ఒప్పుకోదు. ఇప్పుడున్న ప్రభుత్వ విధానాలు అట్లుంటాయి. కాబట్టి క్రమంగా ఏమైతుందంటే వాళ్ళు 21 మంది సెంట్రల్ కమిటీ మెంబర్లలో ఇప్పుడు 8 మంది ఉన్నారని ఒక వార్త. అసలు సెక్రటరీతో సహా చాలా మంది చనిపోయారు. కాబట్టి అందులో ఒక తర్జన భర్జన అనేది జరుగుతూ ఉంటుంది. మీకు 64 నుంచి కూడా ఎప్పుడైతే విడిపోయినప్పటి నుంచి కూడా ఈ తర్జన భర్జనల గ్రూపులు ఉన్నాయి. చాలా మంది ఎక్స్ట్రీమ్గా పోదాయని అది విప్లవాల సైడ్ పోదాయని కొంతమంది అట్ట సిపిఎం బయటకు వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇంకా నానా గ్రూపులు బయటకు వెళ్ళినాయి. ఇప్పుడు ఆఖరికి మావోయిస్ట్ గ్రూప్ అక్కడ ఉంది. అయితే ఇప్పుడు జనరల్గా పబ్లిక్లో ఏం జరిగిందంటే సానుభూతి పరులు తగ్గిపోయారు, కోవర్టులు ఎక్కువైపోయారు, డబ్బు తీసుకొని ఇన్ఫర్మేషన్ ఇచ్చేటోళ్ళు ఉన్నారు. తర్వాత ఈ సరెండర్ అయిన వాళ్ళు కూడా ఏదో ఆరోగ్యం బాగలేదని సరెండర్ అయిన వాళ్ళలో కూడా కొంతమంది కొంత లీకు అనేది ఇస్తూ ఉన్నారు. ఇంకా నా అనుమానం ఏంటంటే ఇప్పుడు అందులో కొంతమంది వాళ్ళు సరెండర్ కాకుండా ఉంచుకొని వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకునేటువంటి ఆ గూఢాచార వ్యవస్థ చాలా పకడ్బందీగా ఉంది ఇవాళ. కేంద్రం నుంచి ఆ దండకారణ్య వ్యవస్థలో గూఢాచార వ్యవస్థ చాలా పకడ్బందీగా ఏ మెంబర్లు ఎక్కడ ఉన్నారు, ఎట్లా ఉన్నారు, వాళ్ళ హచుకు ఏందనేది కేంద్రానికి బాగా స్పష్టంగా తెలిసి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక నెలకు ఒక మనిషిని ఒక ఇంపార్టెంట్ పర్సన్స్ బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే చనిపోయిండు, మా కాలుపులో చనిపోయిండు అని పట్టుకొస్తా ఉన్నారు. దీన్ని బట్టి ఏంటంటే అక్కడ అందులో ఒక లుకలుకలు ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు జగన్ ఇచ్చిన వర్షన్ వేరు, అభయ్ ఇచ్చినటువంటి వర్షన్ వేరు. అంటే తప్పకుండా చర్చలు ఏంటంటే కొంతమంది మనం ఈ వ్యవస్థ నుంచి విత్‌డ్రా అయిదాం అనేటువంటిది కొంతమందిలో ఉండొచ్చు. లేదు, ఇప్పుడు ఈ సరణలో మనం విత్‌డ్రా అయిపోయి బేషరతుగా విత్‌డ్రా అవ్వడం వల్ల మనం ఏమైనా సాధించేది ఏం లేదు, కానీ దేనికైనా తెగిద్దాయి, మనం ఇంతకాలం అడవిలో ఉన్నాం కదా, ఇప్పుడు కూడా గట్లే ఉందాయి అనేటువంటి చివరి దాకా పోరాడదాయి అనేటువంటి సెక్షన్ కూడా ఉన్నట్టుగా మనం దీని నుంచి అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ విభేదాలు అనేవి స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ లీకులు జరిగేదంతా కూడా ఓవర్టులు ఉండొచ్చు, లేదా ఈ విత్‌డ్రా అయిన వాళ్ళు ఎవరైతే మేము జనజీవులకు వస్తున్నాము అని చెప్పేవాళ్ళు కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటారు. కొంతమంది ముందేమో మీరు చంపండి కానీ మేము ఏం చెప్పామని చెప్పి ఉండేది, కానీ ఇప్పుడు చాలా వరకు వాళ్ళ అభిప్రాయాలు మార్చుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు
వాళ్ళు ఒక కార్పొరేట్ సిస్టంలోకి లేక బూర్జువా వ్యవస్థలకు వచ్చిన తర్వాత మారిపోయే ప్రమాదాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు వాళ్ళు జరిగేది కొంత వాస్తవమే, ఘర్షణ జరుగుతూ ఉంది. అందులో ఇప్పుడు సివిల్ సొసైటీ నుంచి కూడా అప్పీల్ జరుగుతూ ఉంది. సివిల్ సొసైటీ నుంచి కూడా మీరు ఇప్పుడున్న పరిస్థితులలో ఇక్కడ ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రాలలో కానీ ఉన్నటువంటి అబ్జెక్టివ్ కండిషన్స్ చూస్తే విప్లవాలు ముందుకు పోయే పరిస్థితి లేదు. ఎందుకంటే ఒక సంక్షేమ రాజ్యంగా సరే ఇవాళ ప్రజలు ఆకలి సావులో లేరు. బలవంతపు ఏదో రకరకాల వెనకట చేసినటువంటి బలవంతపు చర్యలు లేవు. ఇప్పుడు ఒక ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటూనే కమర్షియలైజేషన్ అయిపోయింది ప్రతిదీ. అదేవిధంగా సంక్షేమం అనేది మనుషులు చావకుండా బియ్యం ఇస్తున్నారు, పెన్షన్లు ఇస్తున్నారు, ఏదో రకంగా పేదరికములు ఉన్నా కానీ చావు బతుకులు లేకుండా చేసేటువంటి ఆర్థిక వ్యవస్థలు వచ్చినాయి ఇప్పుడు. అంటే ఇప్పుడు ప్రజలు పూర్వం వలె 50-60 ఏళ్ల కింద ఎట్లయితే సహకరించారో నక్సలైజానికి ఇలా సహకరించే సమాజం లేదు. కాబట్టి ఇన్ని ఒడదుడుకులలో ఇన్ని అన్ఫేవరబుల్ కండిషన్స్, అంటే మనకు సహకరించే పరిస్థితులు లేనప్పుడు మనం ఇట్లా దీనికి ఈ ఉద్యమాన్ని కొనసాగించడం ఎలా అనేటువంటి ఆలోచన ప్రజలలో ఉంది. సివిల్ సొసైటీలో వాళ్ళంటే అయ్యో వాళ్ళు ఇంత కష్టపడుతున్నారు, నష్టపోయినారు, చనిపోతున్నారు అనేటువంటి ఒక సానుభూతి పరులు కూడా ఏమంటారంటే ఇక చాలు మీరు చేసిన కాడికి ఏదో చేసిండ్రు, పరిస్థితులు బాగాలేనప్పుడు అనుకూలించినప్పుడు ఇంకెప్పుడు అనుకూలిస్తాయనో తెలియనప్పుడు ఈ మరి ఒట్టిగా చనిపోవడం ఎందుకు, ఈ మారణకాండ అనేది దేశంలో ప్రజాస్వామ్యంలో ఇది జరగకూడదనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, అప్పీల్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు పీస్ కమిటీ అనేది కూడా ఏర్పడి అప్పీల్ చేస్తున్నది. కొంతమంది మేధావులు కూడా పత్రికల ద్వారా అప్పీల్ చేస్తూ ఉన్నారు. ఏంటంటే మనం మంచి తెలివైన వాళ్ళు, జ్ఞానం ఉన్నవాళ్ళు, తెలివైన వాళ్ళు ఆ ఉద్యమంలో పోయి చాలా మంది చనిపోతున్నారు, మన సమాజానికి అక్కడొచ్చే వాళ్ళు ఉన్నారు కదా అనేటువంటి ఆవేదనతోటి సివిల్ సొసైటీ నుంచి కూడా ఈ మధ్యన మనం అనేక పేపర్లలో కూడా వస్తూ ఉన్నారు. ఏది మేధావులు రాస్తూ ఉన్నారు, నక్సలైట్లను అప్పీల్ చేస్తూ మీరు బేసిజాలకు పోకండి అని చెప్తున్నారు. కాబట్టి ఈ చర్చ అక్కడ కూడా జరిగి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇలాంటి చర్చ అక్కడ కూడా జరిగి ఉంటుంది. కాబట్టి ఇలాంటి భేదాభిప్రాయాలు పొరాపొచ్చలు ఉన్నట్టుగా మనకు ఇటు జగన్ యొక్క స్టేట్మెంట్ ద్వారా కానీ అభయ్ స్టేట్మెంట్ ద్వారా కానీ తెలుస్తున్నదని నేను భావిస్తున్నాను. ఇప్పుడు ఇంకో వైపు ఏంటంటే అమిత్ షా గారు కూడా ఏం చెప్తున్నారంటే ఖచ్చితంగా మార్చి నాటికి కూడా 26 నాటికి నక్సలిజాన్ని అంతమొందిస్తామన్నట్టు కూడా మాట్లాడుతున్నారు ఆయన. ఇప్పుడు అమిత్ షా అనే హోమ్ మినిస్టర్ అనేది చాలా కఠినమైనటువంటి ఆలోచనలు, కఠినమైనటువంటి ధోరణి అనేది మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ మావోయిస్టుల మీద ఉండేటువంటి దృక్పథాలు అనేటి ఎట్లా బీజేపీకి మేము ముందు చెప్పినట్టుగా బీజేపీ నక్సలిజానికి బీజేపీకి యుద్ధం జరిగింది కొంతకాలం నుంచి. మన రాష్ట్రం ఇది తెలంగాణలో జరిగింది, మిగిలిన రాష్ట్రాల్లో కూడా బీజేపీ వాళ్ళను కూడా చాలా మంది చంపారు. బీజేపీ వాళ్ళకు వీళ్ళకు పెద్ద వైరుధ్యాలు బాగా ఉంటాయి. కాబట్టి గవర్నమెంట్ వచ్చిన తర్వాత బీజేపీ దాన్ని సీరియస్గా తీసుకున్నది. అమిత్ షా ఇంకా సీరియస్గా తీసుకునేటువంటి స్వభావం ఉన్నటువంటి వ్యక్తి. వాళ్ళ పార్టీ స్వభావమే అది. కాబట్టి వాళ్ళు ఒక డెడ్ లైన్ ఎందుకు పెట్టిండ్రు అని నేను అనుకుంటా. తప్పకుండా వాళ్ళకు పూర్తి సమాచారం ఉండి ఉంటుందో అని నేను అనుకుంటున్నా. ఎట్లా దీన్ని ఎక్కడెక్కడ వీళ్ళ స్థావరాలు ఎట్లా ఉన్నాయి, ఎవరు దీనికి ఎక్కడెక్కడ ఏం చేస్తే ఇది మొత్తం పోతుంది అనేటువంటి అంచనా ఉంది. దీని వెనుక కార్పొరేట్ సంస్థలు కూడా చాలా సీరియస్గా ఉన్నాయి, జాతీయ అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థలు. ఎందుకంటే అక్కడ ఉన్న గనులు అనేటివి కూడా చాలా విలువైనటువంటి. మరి ప్రభుత్వం ఏంటంటే గనులు కానీ వనరులు కానీ సహజ వనరులన్నీ కూడా అభివృద్ధి పేరు మీద మనం విదేశీ సంస్థలకు, దేశీయ పెట్టుబడిదారులకు, గుత్త పెట్టుబడిదారులకు చెందుతా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో కూడా వనరులు మన హైదరాబాద్ భూములన్నీ ఏ విధంగా అయితే కార్పొరేట్ సంస్థలకు ఒప్పచెప్తున్నారో దేశంలో కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి అన్ని కూడా వనరులన్నీ కూడా అడవులలో ఉన్నటువంటి ట్రైబల్స్ ఏమన్నా పోని ఎక్కడన్నా పోని ట్రైబల్స్ వాళ్ళు సాధారణ మనుషులుగానే కనిపించినటువంటి పరిస్థితి ఈ దేశంలో ఉంటుంది. కాబట్టి ఆ పాలకులకు ఉంటుంది. కాబట్టి ఆ పాలకులకు ఇవన్నీ పట్టవు. ఏంటంటే మేము సాధిస్తున్నాము, ఇదంతా డెవలప్మెంట్ చేస్తున్నాం అనే పేరు మీద ఇది నవనాగరికత తీసుకొస్తున్నాం అని చెప్పి హైవేసు, నేషనల్ హైవేసు, ఎక్స్ప్రెస్ వేలు, తర్వాత అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఈ వనరులన్నీ కూడా తరలించడానికి, స్పీడ్గా వెళ్ళిపోవడానికి
దాంతోపాటు కార్పొరేట్ సంస్థల అభివృద్ధి కూడా జరుగుతుంది అని చెప్పుతూ వాళ్ళు ఎక్స్పాన్షన్ చేసుకుంటూ వచ్చారు. అమిత్ షా కూడా మార్చి 26 అనేది అదేదో ఆషామాషిగా అనిపిస్తలేదు. ఎందుకంటే చూస్తున్నాం గత 4 నెలల నుంచి జరుగుతున్నటువంటి మారణ హోమం అది వన్ సైడెడ్గానే జరుగుతుంది. చాలా కాల్పులు జరిగితే వెనకట ఎట్లా జరిగేదంటే ఓ 4 గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా దాని వీళ్ళు 10 మంది వస్తే వాళ్ళు 2-3 చనిపోయేది. ఇప్పుడు అంతా వన్ సైడ్ జరుగుతుంది. మరి దీన్ని బట్టి మనం ఏం అంచనా వేస్తాం? సో దే హ్యావ్ ఎ వెరీ డెఫినెట్ ఇన్ఫర్మేషన్, వెరీ డెఫినెట్ ప్రోగ్రామ్, ఒక క్యాలిక్యులేటెడ్గా ప్రోగ్రామ్ను అమలు చేస్తున్నారేమో అనేటువంటి అనుమానం రాక తప్పదు. కాబట్టి అమిత్ షా చేసేది అదేదో ఆషామాషిగా తీసుకునేది కాదా అని చెప్పిన స్టేట్మెంటు. ఆయన స్టేట్మెంటుకు మనం అదేదో వాళ్ళకు నిర్దిష్టమైన ప్రణాళిక ఉండి ఉంటుందనేటువంటి ఆలోచనకు రావాల్సిన అవసరం ఉన్నదని నేను అనుకుంటున్నాను. ఓకే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.